రేవంత్ రెడ్డి చక్కటి గేమ్ ఆడుతున్నాడు. ఓ పక్కన బీజేపీ వాళ్ళ దగ్గరికెళ్ళి, కేంద్ర మంత్రుల దగ్గరికెళ్ళి, నేను మీ వాడినే ఏబీవీపీ నుంచి వచ్చినోడిని, ఆహ్, నేను ఎప్పటికైనా మీ వాడినేననుకోండి అని జెప్తారు. అందుకనినే వాళ్ళు రేవంత్ రెడ్డికి కావాల్సిన పనులు జేస్తారు. ఇటు పక్కన కాంగ్రెస్ అధినాయకత్వం దగ్గరికెళ్ళి బీజేపీని అటాక్ చేయగలిగినోడిని నేనే, తెలంగాణలో అధికారంలోకి రాకుండా ఆపినటువంటోడిని నేనే, మీరు నన్ను వదిలిపెడితే కష్టమవుతది గాబట్టి మీరే ఆలోచించుకోండి అన్న టైప్‌లో వాళ్ళ దగ్గర జెప్తుంటాడు. ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ. మంచి ఎక్స్‌పర్ట్ ఆ విషయంలో మెచ్చుకోవాలి. అయితే ఇప్పుడు ఎదురవుతున్నోడు ఈ పాయింట్ అంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, చిట్ చాట్ లాంటివి ఆహ్, చేస్తూ ఆయన చేసేటటువంటి టాక్టిక్స్ ఒక ఎత్తు. ఇప్పుడు అజారుద్దీన్‌కి వాస్తవంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు కదా! మొన్న కాంగ్రెస్ గెలిచింది గదా! అజరుద్దీనే గెలిచేవాడు గదా! ఎందుకు ఇవ్వలేదు టికెట్టు? అంటే అవతలున్న మనిషి అజారుద్దీన్‌ని పంపించింది అధిష్టానం. అతన్ని కనుక డైరెక్ట్‌గా ఎమ్మెల్యే ఇస్తే రేపొద్దున అతను నాయకుడైతే మైనారిటీలకు ఒక సీఎం ఇద్దాంలే అని గనక కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటే, కాబట్టి ముందు జాగ్రత్తగా తనకి డైరెక్ట్ ఎమ్మెల్యే ఇవ్వల. ఎమ్మెల్సీ అది కూడా ఏంటి? నామినేటెడ్ ఎమ్మెల్సీ. దేశంలో ఇంతవరకు నామినేటెడ్ ఎమ్మెల్సీ మంత్రి అయినటువంటి చరిత్ర లేదు. ఇక్కడయింది. వాస్తవంగా బీజేపీ ఇరికిచ్చాలనుకుంటే నామినేటెడ్‌కి అర్హత లేదు అది అన్నటువంటి పాయింట్ అందనుకోండి. ఇక రచ్చ రచ్చ నడుచుద్ది. దాని మీద కోర్టు, సుప్రీం కోర్టుల దాకా ఎళ్లాల్సొస్తుంది. నామినేటెడ్ ఎమ్మెల్సీ అంటే ప్రజల చేత గాని, లేదా ప్రజాప్రతినిధుల చేత గాని ఎన్నిక కానటువంటి వ్యక్తి మంత్రిగా కంటిన్యూగా కొనసాగచ్చా? అన్నటువంటి కాన్సెప్ట్ మీదన రాజ్యాంగ ధర్మాసనం దాకా వెళ్తది. కానీ అదేమి అవసరం లేకుండా గవర్నర్ ఆమోదించేశారు. 30వ తారీఖు దాకా టైం ఉండగా ఆమోదించేశారు. అంటే కేంద్ర పెద్దల ఆశీస్సులు చాలా బలంగానే ఉన్నాయన్నది మరోసారి స్పష్టమవుతోంది.